హలో గాయ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో పలావ్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఇక్కడ కొరియాండర్ లీవ్స్, మేథీ అండ్ మింట్ లీవ్స్ వాష్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్స్, టొమాటో చాప్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని ఎండ్స్తో అది కూడా ప్లేట్లో పెట్టేయాలి. మనం మటన్ అనేది 10 విజిల్స్ వచ్చే వరకు బాగా బాయిల్ చేయాలి. అండ్ ఇక్కడ రైస్ అనేది 2 to 3 times వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే పెట్టేయాలి. కంటైనర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ చేయాలి. మళ్ళీ బిర్యానీ లీవ్స్, ఆనియన్ వేసి మిక్స్ చేసి కొంతసేపు తర్వాత మనం గ్రీన్ చిల్లీ అనేది వేయాలి. అది అంతా వేసి కొంతసేపు వరకు 1 minute వరకు మేము అలాగే క్లోజ్ చేసేయాలి ప్లేట్తో. అది క్లోజ్ చేసి పెట్టి 1 minute తర్వాత అది ఆనియన్ అనేది కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది. అప్పుడు మనం వాష్ చేసుకున్న లీవ్స్ ఆ ఆయిల్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. అండ్ కొంతసేపు వరకు ఒక 2 to 3 minutes మనం లిడ్తో క్లోజ్ చేసేయాలి. సో దట్ అది బాగా అరోమా అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం బాగా మిక్స్ చేసి టొమాటోస్ కట్ చేసింది దాంట్లో వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ కొంతసేపు తర్వాత మనం సాల్ట్ అనేది వేయాలి. మనకు ఎంత అవసరమో అంత వేయాలి. మళ్ళీ ఒక 3 to 4 minutesకి లిడ్తో క్లోజ్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేసి మనం బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత మనం బాయిల్ చేసిన మటన్ అనేది దాంట్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ మటన్ వాటర్ కూడా మనం ఈ కంటైనర్లో వేయాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ బాగా మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. మళ్ళీ మనం రైస్ ఎంత తీసుకున్నామో దాని మెజర్మెంట్తో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 2 to 3 minutes తర్వాత రైస్ అనేది యాడ్ చేయాలి. దాంట్లో ఆ రైస్ అనేది యాడ్ చేసి మనం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఒక 4 to 5 minutes లిడ్తో క్లోజ్ చేసి పెట్టేయాలి. మళ్ళీ మనం బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత మనం ఆఫ్ చేసేయాలి. అప్పుడు పలావ్ ఈజ్ రెడీ.